శశికాంత్ ఇక పూర్ణిమతో మన పెళ్ళై ఈ రోజుకి 20 సంవత్సరాలు అవుతుంది. ఈ పెళ్లి రోజుతో మనం 20 సంవత్సరాలు దాటినాం. నేను నీకు ఏ సహాయం చేయలేదు. ఈ పెళ్లి రోజు నేను నీకు ఏదైనా చేయాలనుకుంటున్నాను పూర్ణిమ అని చెప్పి ఇక హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అని చెప్పి ఇక తనకి బొకే ఇస్తూ ఉంటే ఇక ఆనందంగా పూర్ణిమ అయితే బొకే తీసుకుంటూ ఉంటుంది. ఇక తీసుకొని ఒకసారిగా ఆలోచించి వద్దండి, నాకు ఇవన్నీ చూస్తుంటే ఏదో భయంగా ఉందని చెప్పి వెంటనే శశికాంత్ కి బొకే ఇస్తూ ఉంటుంది. సరే పూర్ణి, నీకు ఎంతో ఇష్టమైన స్వీట్ అయినా తిను అని చెప్పి ఇక స్వీట్ బాక్స్ చూపిస్తూ వెంటనే అందులోంచి స్వీట్ తీసి తిను పూర్ణి, ప్లీజ్ పూర్ణి అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక పూర్ణిమ అలానే చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే తింటూ ఉంటుంది. ఇక తింటూ అలానే శశికాంత్ ని అప్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద అటు ఇటు తిరుగుతూ ఈయన కార్ ఇక్కడే కదా ఉండాల్సింది అని చెప్పి వెతుకుతూ ఉంటుంది. ఇక పక్కన ఉన్న పూర్ణిమ శశికాంత్ ని అప్ చేసుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ సునంద ఈయన ఇక్కడ లేరు అంటే నేనే ఆయన్ని అనుమానించినట్టు అనిపిస్తుంది. నేను నా భర్తని అనుమానించాను, ఆయన మారిపోయారు, ఆయన అలాంటి పని చేయరు అని చెప్పి ఇక వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక పూర్ణిమ ఒక్కసారిగా అక్ చేసుకుంటున్న శశికాంత్ వెంటనే లేచి ఇక అటు తిరిగి నిలబడుతూ ఉంటుంది. ఏంటి పూర్ణి అని చెప్పి ఇక శశికాంత్ అంటుంటే ఇవన్నీ వద్దండి, ఎన్ని రోజులుగా దూరంగా ఉంటున్నాం మనం, ఇప్పుడు కూడా అలానే దూరంగా ఉందాం. మళ్ళీ ఇవన్నీ దగ్గర అవుతే కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆశలు చిగురిస్తే అవి ఎక్కడికి పోతాయో ఎక్కడ ఆగుతాయో కూడా తెలియదు. అందుకే మీరు కూడా మాకు దూరంగా ఉండండి అని చెప్పి అంటుంటే ఏంటి పూర్ణి, నేను నీకు ఏదో చెయ్యాలనుకుంటున్నాను, పెళ్ళైనప్పటి నుంచి నేను నీకు ఏం చేయలేదు పూర్ణి, నేను నీకు ఒక సహాయం చేయాలనుకుంటున్నాను అని అంటుంటే ఏం సాయం అని అడుగుతూ ఉంటే ఇక వెంటనే శశికాంత్ కారులోంచి 10 లక్షల క్యాష్ తీసుకొని వచ్చి తీసుకో పూర్ణి, ఈ ఇంట్లో 10 లక్షల క్యాష్ ఉంది అని చెప్పి అంటుంటే ఇక పూర్ణిమ అప్పుడు సునంద ఇచ్చింది, ఎప్పుడు మీరు ఇస్తున్నారా పూర్ణి, అప్పుడు సునంద నిన్ను నా జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోమని చెప్పడానికి ఆ క్యాష్ ఇచ్చింది. కానీ నేను నీ జీవితాన్ని నిలబెట్టడానికి ఈ డబ్బు ఇస్తున్నాను. నాకు వద్దండి, నీకు కూతురు ఉంది, దానికోసమైనా నువ్వు తీసుకోవాలి. నా కూతురు జాబ్ చేస్తుంది, జాబ్తో జీవితాలు గడవు పూర్ణి, ప్లీజ్ పూర్ణి ఈ డబ్బు తీసుకో అని అంటుంటే లేదండి, నాకు ఈ డబ్బు అవసరం లేదు, తను జాబ్ చేస్తుంది, నేను కష్టాలు చూడలేను పూర్ణి, నేను మీకు కష్టాల్లో ఉన్నానని చెప్పానా, కానీ నాకైతే అనిపిస్తుంది నా కూతురు జాబ్ చేస్తుంది, తను నన్ను చూసుకుంటుంది, ఏ కష్టం లేకుండా తను నన్ను చూసుకుంటుంది, నేను కష్టం లేకుండా చూసుకోవాలని ఆశపడుతున్నాను, భర్తగా నిన్ను చూసుకోవాలనుకుంటున్నాను. మీరు ఏదో చేస్తారని చెప్పి నేను విజయవాడ నుంచి ఇక్కడికి రాలేదు, నా కూతురు కోసం వచ్చాను అని చెప్పి అంటుంటే అది కాదు పూర్ణి, నేను సాయం చేయాలనుకుంటున్నావు, ఎందుకు పూర్ణి ఇంత పర్థం పడుతున్నావు, నా మీద పగ సాధించడానికా అని అంటుంటే ఈ సంతోషం కోసం నేను దూరంగా ఉంటుందని అలాంటిది నేను పగ సాధిస్తానా అని అంటుంటే మరెందుకు పూర్ణి తీసుకోవడం లేదు, సరే అని అంటుంటే థ్యాంక్స్ పూర్ణి, నేను దానికి సరే అనలేదు, మీరు నాకు ఒక మాట ఇవ్వాలి అని చెప్పి అంటుంటే సరే పూర్ణి నేను మాట ఇస్తున్నాను, నువ్వు ఏదైనా అడిగినా సరే అది నేను కాదు అనను, నీ కూతురు కోసం నీ కోసం ఏదైనా చేస్తాను, నేను నీకు మాట ఇస్తున్నాను అని చెప్పి ఇక పూర్ణిమకి ఇక చేతిలో చేసి మాట ఇస్తాడు. సరే ఈ డబ్బు మీ దగ్గర ఉంచండి, అవసరమైనప్పుడు నేనే అడుగుతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే నువ్వు ఏదైనా అడిగినప్పుడు ఆ మాట నేను ఇచ్చాను కాబట్టి నేను ఏదైనా తీరుస్తాను, ఎంత కష్టమైనా సరే ఆ కోరికను తీరుస్తాను పూర్ణి అని చెప్పి ఇక శశికాంత్ కూడా అనుకుంటూ ఉంటాడు. ఇక ఇక్కడ అలేఖ్య లిప్స్టిక్ రాసుకుంటూ ఉంటే ఇక పద్మమ్మ చూసి మొగుడు పక్కన ఉన్నప్పుడు సబ్బు కూడా పెట్టదు, అలాంటిది ఈ ముఖానికి రంగు వస్తుందంటే ఎందుకో నాకు బాగా అర్థమైంది అని చెప్పి ఇక పద్మమ్మ కోపంగా అలేఖ్య వైపు చూస్తుంటే ఈవిడ గారు
నన్ను కోపంగా ఎందుకు చూస్తున్నారో బాగా తెలుసు, నాకేంటి అని చెప్పి ఇక అలానే లిప్స్టిక్ రాసుకుంటూ ఉంటుంది. ఇక మెల్లిగా అలేఖ్య దగ్గరికి వచ్చి అలేఖ్య అని చెప్పి పిలుస్తుంటే, ఏంటి పెద్దమ్మ ఈ చీర బాగుందా అని చెప్పి అంటుంటే, బాగానే ఉంది, ఈ చీర ఎవరు ఇచ్చారు, మీ అల్లుడు గారే, సిగ్గు లేకుండా ఇలా చెప్తుందో చూడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది పద్మమ్మ. నేను కావాలని చెప్పాను నిన్ను రెచ్చగొట్టడానికి అని అనుకుంటూ ఉంటుంది అలేఖ్య కూడా. నువ్వు ఈ చీర ఎందుకు కట్టినావో తెలుసుకోవచ్చా అని పద్మమ్మ అంటుంటే, ఈరోజు బతుకమ్మ కదా, ఆనంది నన్ను బతుకమ్మ పండుగకు పిలిచింది, అందుకే కట్టుకున్నాను, అది ప్రేమగా పిలిచింది, నువ్వు అలా వెళ్తావా అని అంటుంటే, ఆనంది నన్ను ప్రేమగా పిలిస్తే వెళ్ళకపోతే బాగుండదు కదా పెద్దమ్మా, అందుకే అని అంటుంటే, సరే నేను ఒకసారి కలిసి వస్తాను. ఎవరిని కలిసి వస్తావు? తెలిసిన వాళ్ళని. అదే తెలిసిన వాళ్ళంటే ఎవరు? తెలిసిన వాళ్ళంటే ఎవరంటే మనం ప్రేమించిన వాళ్ళు. అదే ప్రేమించిన వాళ్ళంటే ఎవరు? జీవన అని చెప్పి అంటుంటే, ఇక ఈ తిప్పులాడి ఎన్ని నాటకాలు ఆడుతుందో అని చెప్పి ఇక వెంటనే కోపంగా పద్మమ్మ సింహాని దగ్గరికి వెళ్తుండు. చూసావా అయ్యా ఆ టిప్పులాడి ఎన్ని వేషాలు వేస్తుందో, పోనీలేమి ఈ రోజు బతుకమ్మ కదా అందుకే అలా ఉందేమో, అది కాదు ఇది కావాలని చేస్తుంది, ఆ సీనువాడు చేతకాటుగాడు కాబట్టే దీని ఆటలు ఇలా సాగుతున్నాయి, ఆ సీనువాడు ఎక్కడుందో ఏంటో అని చెప్పి అంటుంటే, ఇక అప్పుడే సీను వస్తుంటాడు. ఏంటత్త ఏమైంది అంటుంటే, నీ పెళ్ళాం గురించి అని మాట్లాడుతున్నాను, ఏమైంది, చిలకమ్మ ఏమైనా చేసిందా, అదేం చేయలేదు, అది తయారై ఎక్కడికో పోయింది, ఎక్కడికి పోయింది అని అంటుంటే, ఇక సింహాది బతుకమ్మ చేయడానికి పోయింది అని అంటుంటే, ఓ అవునా అని చెప్పి ఇక వెంటనే సీను అక్కడికి వెళ్తూ ఉంటాడు. వీడు ఇంత అమాయకుడు కాబట్టే అది ఇంతో ఆడుకుంటుంది అని పద్మమ్మ అంటుంటే, అది కాదే సీనువాడు కూడా బిడ్డ మారాలని అనుకున్నాడు కదా, భార్యను మార్చుకొని తనని చూసుకోవాలని వాడు కూడా ఆశపడుతున్నాడు కదా, అది కూడా నిజమే, కానీ అది మారుతుందని నాకు అనిపించడం లేదయ్యా. సరే కానీ నేను ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్తూ ఉంటుంది. ఎక్కడికయ్యా? సైట్ లో లోడ్ వచ్చింది, దింపేసి వెంటనే వస్తాను అని చెప్పి ఇక వెళ్తూ ఉంటాడు. ఇక ఇక్కడ జీవన రెడీ అవుతూ ఉంటే అప్పుడే ఇక చైతన్య జీవన దగ్గరికి వచ్చి అలానే చూస్తుంటాడు. ఏంటి నేను అందంగా ఉన్నాను పొగడడానికి వచ్చావా అని అంటుంటే, అబ్బో నువ్వు అందంగా ఉన్నా సరే నేనేం నిన్ను పొగడడానికి రాలేదు, మరి ఎందుకు వచ్చావో? ఊరికే అలా వచ్చాను, అయినా అక్కడ నీ నానమ్మ హాస్పిటల్లో ఉంటే నీలో కొంచెం కూడా బాధ కనిపించడం ఏంటి అని అంటుంటే, ఆయన అది నేను ఏడుస్తూ కూర్చోవాలా? ఆ అయినా కొంచెం బాధ అయినా ఉంటుంది కదా, ఆయన ఈ లెక్చర్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చావా? ఇంకా అయిపోలేదు బేబీ, ఏంటో చెప్పు, నేను పూజకు వెళ్ళాలి అని అంటుంటే, అబ్బో పూజకా? అవును, పూజ అనేది భక్తితో శ్రద్ధతో చేస్తారు, మరి నేనేలా చేస్తాను, ఏదో మొక్కుబడిగా చేయాలా చేయొద్దా అన్నట్టుగా చేస్తున్నా, నీకు అలా అనిపిస్తుంటే నేనేం చేయలేను. అబ్బో నాకు కాదు అందరికీ అనిపిస్తుంది, కానీ వాళ్ళు చెప్పలేరు, నేను చెప్తున్నాను అంతే. అయినా నువ్వు ఎప్పుడు మారుతావే అని అంటుంటే, మారాల్సిన అవసరం లేదు, ఆయన నువ్వు కూడా అంతే కదా, నేను నా ఫ్యామిలీ కోసమే నిన్ను టార్చర్ పెడుతున్నాను, నా ఫ్యామిలీ కోసమే నిన్ను బాగా సాధిస్తున్నాను, కానీ నువ్వు అలా కాదు అని అంటుంటే, అయినా నేను నిన్ను వదిలిపెట్టాను, నన్ను పగ కోసం పెళ్లి చేసుకున్నాను, నందుకు నిన్ను పగ తీసుకొని తీరుతాను, అప్పుడు కూడా నేను నిన్ను వదిలిపెట్టని, నిన్ను మార్చుకొని తీరుతాను అని చైతన్య అంటుంటే, నన్ను వద్దు అనేలా మా అమ్మ కాలు పట్టుకునేలా చేస్తాను, నాకు విడాకులు ఇవ్వండి, ఈ జీవనతో నేను వేయగలేను, నాకు విడాకులు ఇవ్వండి అన్నట్టు నేను చేస్తాను అని జీవన అంటుంటే, నువ్వు అన్నంత ఈజీ కాదు, వచ్చే జన్మలు కూడా నిన్ను మార్చుకోవాలని ట్రై చేస్తాను, అప్పుడు కూడా భార్యగా నువ్వే కావాలి ప్రిన్సెస్ అంటుంటే, అప్పుడు కూడా నన్ను వదలవా చీపో అని చెప్పి ఇక జీవన వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే జ్యోతి, జీవన నువ్వు వచ్చావు కదా, అత్తయ్య గారికి పార్వతీపుర సుందరి అంటే ఎంతో భక్తి, అలాంటిది ఏ పూజను వచ్చినా ఏ నోము వచ్చినా సరే ఇక్కడ తనకి పెట్టి ఆ తర్వాతే చేస్తారు అని చెప్పి అంటుంటే, నువ్వు చేసిన బతుకమ్మ ఇక్కడ పెట్టి నైవేద్యం పెట్టి ఆరతివ్వు అని చెప్పి అంటుంటే, ఇక జీవన బతుకమ్మ తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక బతుకమ్మ తీసుకొని వచ్చి
అక్కడ పెడుతూ ఉంటుంది. ఇక ఆదిత్య మనసులో ఇప్పుడు ఆనంద్ చేసిన బతుకమ్మ ఎలా పెడుతుందో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటే అప్పుడే ఇక పవర్ పోతూ ఉంటుంది. అదేంటి ఇప్పుడు కరెంట్ పోయింది అని పద్మమ్మ అంటుంటే ఇక వెంటనే ఆనంది బతుకమ్మని తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య మనసులో ఇదంతా ఆనందే పని అనిపిస్తుంది, ఆనంది ఇలా చేసింది అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక జ్యోతి అత్తయ్య గారు మీరు వెళ్ళి టార్చ్ తీసుకొని రండి అని చెప్పి అంటుంటే ఇక ఇందుమతి సరే జ్యోతి అని చెప్పి టార్చ్ తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక టార్చ్ కొడుతూ ఉంటే ఇక ఎలాగలో తప్పించుకొని ఇక ఆనంది వెంటనే బతుకమ్మని మారుస్తూ ఉంటుంది. ఇక వెంటనే పవర్ ని ఆన్ చేస్తూ ఉంటుంది. ఇదేంటి నేను చేసిన బతుకమ్మ ఇది కాదనిపిస్తుంది, బతుకమ్మ ఏంటి వేరేగా ఉంది అని చెప్పి ఇక జీవన అంటుంటే అదేంటి జీవన నువ్వు చేసిన బతుకమ్మ అది అలా ఉండకుంటే ఎలా ఉంటుంది, అది నువ్వు చేసిన బతుకమ్మనే అని చెప్పి అంటుంటే ఇక ఆదిత్య కూడా జీవన అది నువ్వు చేసిన బతుకమ్మనే, నువ్వే ఆ బతుకమ్మ చేసావు అని చెప్పి అంటూ కవర్ చేస్తూ ఉంటాడు. సరే జీవన నైవేద్యం పెట్టు అని చెప్పి అంటుంటే ఇక జీవన నైవేద్యం పెడుతూ ఉంటుంది. ఇక ఆరతి కూడా ఇవ్వు అని చెప్పి అంటుంటే ఇక వెంటనే జీవన ఆరతి ఇవ్వబోతుంటే చేయి కాలడంతో అయ్యో జీవన చేయి కాలిందా, అలా కాదు ఇలా ఇవ్వు అని చెప్పి ఇక ఆనంది ఆరతి ఇస్తూ ఉంటుంది. ఇక ఇందుమతి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇద్దరు ఆరతి ఇస్తుంటారు. అదేంటి జీవన ఆరతి ఇవ్వాలి నువ్వు ఇస్తున్నావేంటి అంటుంటే పర్వాలేదు మంచి పని ఎవరు చేస్తే ఏంటి చిన్నత్తయ్య గారు అని జ్యోతి కూడా అంటూ ఉంటుంది. ఆ దేవుడే నీ చేత ఇలా చేయిస్తున్నాడు అని ఆదిత్య కూడా అనుకుంటూ ఉంటాడు మనసులో. ఇక ఆరతి ఇవ్వడంతో వెంటనే అందరూ నమస్కారం పెట్టుకుంటూ ఉంటారు. ఇక ప్రోమోలో జ్యోతి జీవనతో జీవన బతుకమ్మని నిమజ్జనం చేయాలి అని చెప్పి ఇక బతుకమ్మని తీసుకొని జీవన బయటికి వస్తూ ఉంటారు అందరూ. ఇక ఆదిత్య మనసులో ఇప్పుడు ఆనంది బతుకమ్మ నిమజ్జనం ఎలా చేస్తుందో ఇక్కడ అందరూ ఉన్నారు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక ఆనంది కూడా మనసులో ఇప్పుడు నేను ఆ బతుకమ్మని నిమజ్జనం ఎలా చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. మరి ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్